వర్క్షాపులు పెట్టి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఒక వర్క్షాప్ కాదు, కంటిన్యూగా 6 నెలలకు ఒక వర్క్షాప్ పెట్టి అందులో ముందే చెప్పుకుంటూ వచ్చారు. మొదట్లో 80 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని, తర్వాత ఆయన చెప్పే కొద్దీ మళ్ళీ వీళ్ళ ప్రజల్లోకి వెళ్ళడం, పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఒక అవకాశం ఇచ్చారనేది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలాగా లేరు, ఉన్నదో 11 మంది ఉన్నారనుకోండి, ఆయన తీసేస్తే 10 మందే. ఇంకా మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలే ఎక్కువ ఎమ్మెల్యేల కంటే. ఇప్పుడు ఇన్ఛార్జీలకు వార్నింగ్లు ఇస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇన్ఛార్జీలతో పని చేయించుకోవాలంటే దాన్ని వార్నింగ్ అనుకోవాలో, లేదంటే ఈయన చెబుతున్నారు సూచనలు సలహాలు అనుకోవాలో, అది వాళ్ళని తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. జగన్ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకుంటే వార్నింగ్, లేదు పార్టీ డెవలప్మెంట్ కోసం, లేదంటే నా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక సూచన చేస్తున్నారు పార్టీ అధినేత, లేదంటే ఒక సలహా ఇస్తున్నారు అంటే అది సజెషన్స్ అండ్ కంప్లైంట్స్ అన్నట్టుగా వెళ్తుంది. లేదు అంటే అది వార్నింగ్ అంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా ఇన్ఛార్జీలతో పని చేయించుకోవాలి, ఇన్ఛార్జీలని ప్రజల్లోకి తిప్పాలి.